సింగరేణిలో ఎగిరిన ఎర్ర జెండా గుర్తింపు సంఘంగా ఏఐటీసీ అత్యధిక ఏరియాలో గెలిచిన మెజార్టీ సీట్లు పొందలేకపోయినా ఐఎన్టీసీ ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు 94.2% పోలింగ్ అంట మొత్తం. సో ఒకసారి దీని గురించి చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. దీనిలో దాదాపు చూడండి, రామగుండంలో అంటే ప్రధానంగా 13 సంఘాలు పోటీ పడ్డాయండి. ఇక్కడ ఇది 13 సంఘాలు పోటీ పడితే ఓన్లీ 2 సంఘాల మధ్యనే, అంటే ఏఐటీసీ సిపిఐ అనుబంధ సంఘం ఏఐటీసీ వర్సెస్ కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీసీ, ఈ రెండింటి మధ్య తీవ్రమైనటువంటి హోరాహోరీ పోరు జరిగిందని కూడా క్లియర్గా చెప్పవచ్చు. ఏఐటీసీకి బీఆర్ఎస్ మద్దతు తెలపడం జరిగింది. బీఆర్ఎస్ సంబంధించిన అనుబంధ సంస్థ టీబీజీకేఎస్ మొత్తంగా ఈరోజు పెద్ద ఎత్తున వీళ్ళకు మద్దతు తెలపడంతో వీళ్ళు కొంత బోటాబోట్ మెజార్టీ తోటి ఈరోజు గుర్తింపు సంఘంగా మరి ఎన్నుకోవడం జరిగింది వాస్తవంగా. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. హోరాహోరీగా సాగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో సిపిఐ అనుబంధ కమిటీ ఏఐటీసీ యూనియన్ విజయం సాధించింది. 11 డివిజన్లు, అత్యధికంగా 6 డివిజన్లు కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీసీ 5 డివిజన్లను ఏఐటీసీ గెలిచినప్పటికీ ఓవరాల్ ఓట్ల పరంగా ఐఎన్టీసీపై ఏఐటీసీ 2007 ఓట్ల మెజార్టీ సాధించి గుర్తింపు సంఘంగా అవతరించింది. బుధవారం అర్ధరాత్రి వరకు ప్రకటించిన ఫలితాల్లో బెల్లంపల్లి, రామగుండం 2, మందమర్రి, శ్రీరాంపూర్ డివిజన్లో ఏఐటీసీ విజయం సాధించింది. కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీసీ సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ ఇల్లందు, కొత్తగూడెం కార్పొరేట్, మనుగురు, రామగుండం 3, భూపాల్పల్లి డివిజన్లో గెలిచింది. కాగా గత ఎన్నికల్లో ఒక్క డివిజన్లో కూడా గెలవని ఐఎన్టీసీ యూనియన్ ఈసారి అత్యధికంగా 6 డివిజన్లో గెలిచి విజయడంకం మోగించిన విశేషం. గత ఎన్నికల్లో గుర్తింపు సంఘంగా గెలిచిన తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం ఈసారి ఏ ఒక్క చోట కూడా ప్రభావం చూపలేకపోయింది. ఆ యూనియన్ చాలా చోట్ల జీరో, అదేవిధంగా సింగిల్ డిజిట్ ఓట్లకే పరిమితమైంది. ఏఐటీసీ గెలుపు ఖాయం కావడంతో చాలా చోట్ల యూనియన్ నాయకులు సంబరాలు మునిగితేరారు. మరోవైపు మనుగూరులో ఏఐటీసీపై ఐఎన్టీసీ కేవలం 2 ఓట్ల తేడాతో విజయం సాధించింది. ఇక్కడ రీకౌంటింగ్ ఏఐటీసీ నాయకులు డిమాండ్ చేయగా ఆఫీసర్లు అంగీకరించలేదు. కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4 ఏరియాలో ఐఎన్టీసీ గెలుపొందడం విశేషంగా మనకు అయితే కనబడతా ఉంది. ప్రశాంతంగా ఎన్నికలు ముగిసినాయట. ఒకసారి చూద్దాం. ఇక్కడ రామగుండం 1లో ఏఐటీసీకి అంటే దాదాపు ఇక్కడ 39,000 ఓట్లు ఉంటాయండి. మొత్తం ఈ సింగరేణి వ్యాప్తంగా 39,000 కార్మికుల ఓట్లు ఉంటాయి. ఆ కార్మికుల ఓట్లలో భాగంగా ఈరోజు రామగుండం 1లో 1983 ఏఐటీసీకి వస్తే 1566 ఈరోజు ఐఎన్టీసీకి వచ్చింది. సో విజేత ఏఐటీసీగా కనబడతాం సిబిఆర్ సంస్థ. రామగుండం 2లో సేమ్ 1357, 1000 చాలా హోరాహోరీగా జరిగినట్టు తెలుస్తోంది. శ్రీరాంపూర్లో ముఖ్యంగా ఏఐటీసీకి భారీగా రావడం జరిగింది. సో ఇక్కడ కూడా ఏఐటీసీ విజయం సాధించింది. అంటే ఇటు ఆదిలాబాద్ కరీంనగర్ సైడ్ ఉన్నటువంటి వాటిల్లో ఎక్కువ శాతం ఏఐటీసీ కొట్టింది. ఆ తర్వాత ఇటు ఖమ్మంకి ఆనుకొని ఉన్నటువంటి దానిలో కొత్తగూడెం, ఇల్లందు ఏరియాలలో పెద్ద ఎత్తున ఈరోజు ఐఎన్టీసీ కాంగ్రెస్ అనుబంధ సంస్థ విజయం సాధించడం జరిగిందని చెప్పేసి మనం చెప్పవచ్చు. మందమర్రిలో ఏఐటీసీ, బెల్లంపల్లిలో ఏఐటీసీ, రామగుండం 3లో ఐఎన్టీసీ, అదేవిధంగా మనుగూరులో ఐఎన్టీసీ, ఇల్లందులో ఐఎన్టీసీ, కొత్తగూడెం కార్పొరేషన్ ఐఎన్టీసీ, ఇట్లా భూపాలపల్లిలో ఐఎన్టీసీ. సో మొత్తానికైతే ఇక్కడ పెద్ద ఎత్తున ఏఐటీసీ ప్రభావం చూపినట్టు మనకు తెలుస్తోంది. ఎక్కువ సీట్లు ఐఎన్టీసీ గెలిచినప్పుడు కూడా ఓట్ల శాతంతో 2000 తేడా ఉంది. కాబట్టి ఇక్కడ ఏఐటీసీని గుర్తింపు సంఘంగా ఈరోజు మరి ఎన్నిక కావడం జరిగింది. సో ఇది వాస్తవంగా కమ్యూనిస్టులు ఎవరైతే ఉంటారో వీళ్ళకు పునర్వైభవం దిశగా పోతున్నారని చెప్పొచ్చు. వాస్తవంగా వాళ్ళు ప్రభావం కోల్పోతున్నటువంటి ఈ తరుణంలో వాళ్ళకి ఈ విజయం అనేది చాలా మనోధైర్యాన్ని ఇస్తుంది, పెద్ద కాన్ఫిడెన్స్ ఇచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి మిత్రులారా.